ఓం గం గణపతియే నమః. శ్రీ విఘ్నేశ్వరుని కథ. ఓ రోజు నైమిషారణ్యంలో శౌనకుడు ఇతర మహర్షులని సూత మహర్షిని కలిశాడు. సత్సంగ కాలక్షేపం కోసం ఆయన శౌనకుడు ఇతరులకి వినాయకుడి పుట్టుక, చంద్రుని దర్శిస్తే వచ్చే దోషం, దాని నివారణ గురించి సూత మహాముని శౌనకుడు ఇతర మునులకు చెప్పాడు. పూర్వం ఏనుగు రూపంలో గల గజాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై గజాసురుని అడిగాడు, రాక్షసా, ఏమి నీ కోరిక? గజాసురుడు శివుని భక్తితో అనేక రకాలుగా స్తుతించాక తన కోరికనిలా చెప్పాడు. స్వామి, నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోనే నివాసం ఉండాలని నా కోరిక. భక్తులకి తేలికగా ప్రత్యక్షమై వారి కోరికలను ఇట్టే తీర్చి తన మీదకి తెచ్చుకునే స్వభావం గల శివుడు గజాసురుడు పొట్టలోకి ప్రవేశించి హాయిగా నివసించసాగాడు. అక్కడ కైలాసంలో పార్వతీదేవి తన భర్త అయిన శివుని జాడ తెలియక ఆయన కోసం అన్వేషిస్తూ ఆయన గజాసురుడి పొట్టలో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంది. దాంతో పార్వతి విష్ణుమూర్తి దగ్గరికి ఏడుస్తూ వెళ్ళి జరిగింది చెప్పి ఆయన సహాయం కోరింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుడిని నిచ్చి నువ్వు నా భర్తని రక్షించావు. అలాగే ఇప్పుడు నువ్వు గజాసురుని బారి నుంచి కూడా ఆయన్ని విడిపించి రక్షించాలి. శ్రీహరి ఆమెని ఊరడించి చెప్పాడు. శివుని వాహనమైన నందిని నా దగ్గరికి పంపు, నీ కోరిక తీరుస్తాను. గజాసుర సంహారానికి గంగిరెద్దులు మేళమే తగినది. బ్రహ్మ ఇతర దేవతలందరినీ వెంటనే రావలసిందిగా విష్ణుమూర్తి కబురు పంపాడు. నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలకి తలో వాయిద్యం ఇచ్చి తను చిరుగంటలు సన్నాయిని అందుకుని వారందరితో గజాసురుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఊళ్ళో మనోహరంగా సాగే ఆ గంగిరెద్దు మేళాన్ని గురించి విన్న గజాసురుడు దాన్ని స్వయంగా చూసి ఎంతో వినోదించాడు. మేళం పెద్దయిన శ్రీహరితో చెప్పాడు, నరుడా, నీకేం కావాలో కోరుకో. అయ్యా, ఇది శివుడి వాహనమైన నంది శివుని కోసం వచ్చింది కాబట్టి దానికి ఆయన్ని చూపించు, తర్వాత మా దారిన మేం వెళతాం. అది వినగానే గజాసురుడు ఉలిక్కిపడ్డాడు. తన పొట్టని చీల్చుకొని కానీ శివుడు బయటకి రాలేడు. వస్తే తనకు మరణం తప్పదు. దివ్య దృష్టితో గజాసురుడు ఆ కోరిక కోరింది శ్రీహరి అని తెలుసుకొని ఇక తనకి చావు తప్పదని గ్రహించి తన కడుపులోని శివుణ్ణి ఇలా కోరాడు. స్వామి, నేను మరణించాక నా తలని 3 లోకాలలో పూజించేలా చెయ్యి. నా చర్మాన్ని నువ్వు ధరించు. శివుడు అందుకు అంగీకరించగానే శ్రీహరి నందికి సైగ చేశాడు. నంది తన కొమ్ములతో గజాసురుని కడుపు చీల్చి అతన్ని చంపేసింది. పొట్ట నుంచి బయటపడ్డ శివుడితో శ్రీహరి చెప్పాడు, పరమశివ, దుర్మార్గులకి ఇలాంటి వరాలు ఇవ్వడం పాముకి పాలు పోయడంతో సమానం సుమా. బ్రహ్మని ఇతర దేవతలని వారి వారి లోకాలకు పంపించేసిన శ్రీహరి కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికి బయలుదేరాడు. ఇప్పుడు వినాయకుని జననం. అతి త్వరలో తన భర్తని తిరిగి కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి ఉత్సాహంగా తలంటు పోసుకోవడానికి తయారైంది. తన ఒంటి మీద సున్నిపిండిని నలిపి తీసి ఆ నలుగు పిండితో ఒక చిన్న పిల్లవాడి బొమ్మని చేసి దానికి ప్రాణం పోసి చెప్పింది, కుమారా, నువ్వు కాపలా ఉండి లోపలికి ఎవరినీ రానీయకు. ఆ బాలుడు అందుకు ఒప్పుకొని సింహద్వారం వద్దకి వెళ్తాడు. పార్వతి స్నానం ముగించుకొని అనేక నగలని ధరించి భర్త కోసం ఆత్రంగా వేచి చూడసాగింది. కైలాసం చేరుకున్న శివుడు లోపలికి వెళ్ళబోతుంటే పార్వతి కాపుంచిన పిల్లవాడి ఆయన్ని అడ్డగించాడు. శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో ఆ పిల్లవాడి తలని త్రొక్కేసి లోపలికి వెళ్తాడు. పార్వతి శివుడికి ఎదురెళ్ళి ఆహ్వానించి ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్ళిచ్చి వ్రతాధర్మం ప్రకారం పూజించింది. చాలా కాలం తర్వాత కలుసుకున్న వారిద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. వారి సంభాషణలో ద్వారం దగ్గర బాలుడి ప్రసక్తి వచ్చింది. పార్వతి జరిగింది చెప్పగానే శివుడు విచారిస్తూ చెప్పాడు, అయ్యో, నేను వాడి తలని నరికేశానే. ఇద్దరు కొద్దిసేపు బాధపడ్డాక శివుడికి గజాసురుడికిచ్చిన వరం గుర్తొచ్చి ఆ గజాసురుడి తలని తెచ్చి మరణించిన ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి చెప్పాడు, వత్స, నీకు గజాననుడు అనే పేరు పెడుతున్నాను. పార్వతి గజానుణ్ణి ప్రేమగా పెంచుకోసాగింది. గజాననుడు కూడా తన తల్లి తండ్రులతో ప్రేమగా మెలుగుతూ పెరగసాగాడు.
ఆ నింజుండనే ఎలుకని తన వాహనంగా చేసుకొని దాని మీద తిరగసాగాడు. మరికొంత కాలానికి పార్వతీ పరమేశ్వరులకి ఓ కొడుకు పుట్టాడు. అతడికి కుమారస్వామి అనే పేరు పెట్టారు. మహాబలిశాలి అయిన కుమారస్వామి నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. విఘ్నాలకి అధిపతి ఎవరు? ఒకరోజు అనేక మంది దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి పూజించి చెప్పారు, స్వామి, విఘ్నాలతో మా పనులు చాలా చెడిపోతున్నాయి. ఈ విఘ్నాలని శాసించేందుగాను మాకు అధిపతిని ఇవ్వండి. ఆయన్ని పూజించి విఘ్నాలు కలగకుండా చూసుకుంటాము. తన పిల్లలలో ఒకరికి ఆ ఆధిపత్యాన్ని ఇవ్వాలని శివుడు సంకల్పించాడు. అది తెలిసిన గజాననుడు తండ్రిని అడిగాడు. నేను పెద్ద కొడుకును కనుక ఆ ఆధిపత్యము నాకివ్వండి నాన్నగారు. రెండో కొడుకు కుమారస్వామి తండ్రితో చెప్పాడు, నాన్నగారు, అన్నయ్య మరుగుజ్జు, అందుచేత అసమర్థుడు, అనర్హుడు అవుతాడు. ఆ ఆధిపత్యం నాకివ్వండి. వారి బాధలనన్నీ విన్న శివుడు వారితో చిరునవ్వుతో చెప్పాడు, పిల్లల్లారా, మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదుల్లో స్నానం చేసి నా వద్దకి వస్తారో వారిని అందుకు అర్హులుగా నిర్ణయించి వారికి ఆధిపత్యాన్ని ఇస్తాను. వెంటనే బయలుదేరండి. ఆ మాటలు వినగానే కుమారస్వామి నెమలి నెక్కి ఆ పని మీద రివ్వున బయలుదేరాడు. వినాయకుడు తన ఎలుక వంక విచారంగా చూసి తండ్రితో చెప్పాడు, నాన్నగారు, ఎలుక నెక్కి వెళ్ళి నేను తమ్ముడి కన్నా ముందుగా అన్ని నదుల్లో స్నానం చేసి రాలేను. నేను ఈ పోటీలో గెలిచే ఉపాయం మీరే చెప్పండి. అప్పుడు శివుడు కొడుకుతో చెప్పాడు, కుమారా, ఎవరు ఒకసారి నారాయణ మంత్రాన్ని జపిస్తారో వారు 300 కల్పాల కాలం పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు. అలా అయితే ఆ మంత్రాన్ని ఉపదేశించండి నాన్నగారు, ఉత్సాహంగా అడిగాడు గజాననుడు. తండ్రి ఆ మంత్రోపదేశం చెయ్యగానే గజాననుడు కైలాసంతో అత్యంత భక్తిగా ఆ మంత్రాన్ని స్మరించసాగాడు. మొదటగా కుమారస్వామి గంగా నదికి వెళ్ళగా అప్పటికే గంగలో స్నానం ముగించి ఎదురొస్తున్న అన్నయ్య గజాననుడు ఎదురుపడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. కుమారస్వామి 3,50,00,000 నదుల్లో స్నానానికి వెళ్ళిన మంత్రమహిమ వల్ల గజాననుడు స్నానం చేసి ఎదురు రావడం కుమారస్వామికి కనిపించసాగింది. ఆఖరి స్నానం కూడా పూర్తి చేసి ఎంతో ఆశ్చర్యంతో కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపంతో చెప్పాడు, నాన్నగారు, అన్నగారి మహిమ తెలియక ఇందాక ఏదేదో మాట్లాడాను. నాకన్నా అన్నయ్యే అన్ని విధాలు సమర్థుడు కనుక గజాననుడిని విఘ్నాలకి అధిపతిగా చేయండి. ఆ ప్రకారం భాద్రపద శుద్ధ చవితి నాడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం వేడుకని జరిపించాడు. అప్పటి నుంచి అంతా విఘ్నేశ్వరుడిగా పిలువబడే గజాననుడు ఆ రోజు పూజించి వడపప్పు, పానకం, అరటి పండ్లు, తేనె, పాలు, కొబ్బరి, అతనికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, ఇతర పిండి వంటలని నైవేద్యంగా పెట్టసాగారు. ఆ భాద్రపద శుద్ధ చవితిని భూలోకంలో తనకి నైవేద్యం పెట్టిన వాటన్నిటినీ మంచిగా తిని విఘ్నేశ్వరుడు తన వాహనమైన ఎలుకకి కొన్ని పెట్టి కొన్ని చేతుల్లో తీసుకొని భక్తాయాసంతో సూర్యాస్తమయ వేళకి మెల్లిగా కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి వంగి నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే తిన్న వాటితో కడుపు ఉబ్బిన వినాయకుడు నేల మీద బోర్లా పడుకొన్నాడు. పొట్ట మీద నిలిచిన చేతులు భూమికి తాకలేదు. బలవంతంగా చేతులని భూమికి ఆనిస్తే కాళ్ళు పైకి లేవసాగాయి. ఇలా సాష్టాంగ నమస్కారం చేయడానికి అవస్థపడే విఘ్నేశ్వరుడిని చూసిన శివుడు తలలోని చంద్రుడికి వినోదం కలిగి పక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా పిండవుతాయంటారు. ఆ సామెత నిజమన్నట్లుగా వినాయకుడి పొట్ట పగిలి అందులోంచి ఉండ్రాళ్ళు, కొడుములు బయటకి వచ్చి నేల మీద దొర్లాయి. విఘ్నేశ్వరుడు మరణించాడు. తక్షణం గర్భశోకంతో మునిగిన పార్వతీ చంద్రుణ్ణి వంక కోపంగా చూసి ఈ విధంగా శపించింది, దుర్మార్గుడా, నీ చావు తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారంతా నీలాపనిందలతో బాధపడుగాక. ఋషులు భార్యలకి ఆ శాపం తగులుట ఎలానో ఇప్పుడు చెప్పుతాను. సరిగ్గా ఆ రోజు ఆ సమయంలో భూలోకంలో సప్త ఋషులు ఓ యజ్ఞం చేస్తున్నారు. వారి భార్యలు అగ్ని ప్రదక్షిణ చేస్తుండగా అగ్నిదేవుడు ఆ 7 భార్యలని చూసి ప్రేమలో పడ్డాడు. కానీ వారిని ఏం చెయ్యలేని వాడై క్షీణించసాగాడు. ఈ సంగతి గ్రహించిన అగ్నిదేవుడు భార్య అయిన స్వాహాదేవి భర్త కోరికని తీర్చాలనుకుంది. అరుంధతి తప్ప మిగిలిన 6 రూపాలని తన
మహామత్తుతో ధరించి అగ్నిదేవుడికి కోరికని తీర్చింది. ఆ 6 మునులు అది చూసి తమ భార్యల శీలాన్ని శకించి వాళ్ళని వదిలేశారు. పార్వతి ఇచ్చిన శాపం వల్ల ఆ విధంగా చంద్రుణ్ణి చూసిన ఆ 6 భార్యల మీద తాము చెయ్యని నేరం వచ్చి పడింది. ఈ వివాదం శ్రీహరి దృష్టికి వచ్చింది. ఆయన తన దివ్య దృష్టితో జరిగింది గ్రహించి ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు. పార్వతీదేవి శాపం వల్ల ఇలా జరిగిందని మీరు నా ద్వారా తెలుసుకోగలిగారు. మరి నా సహాయం పొందలేని సామాన్యులకి కూడా మనం మేలు చేయాలి కదా, పదండి. శ్రీహరి అందరినీ వెంట తీసుకొని కైలాసానికి వెళ్ళాడు. కడుపు పగిలి మరణించి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి పార్వతికి సంతోషాన్ని కలిగించాడు. శ్రీహరి వెంట వచ్చిన వారంతా పార్వతిని ఇలా ప్రార్థించారు. తల్లి పార్వతి, నువ్వు చంద్రునికి ఇచ్చిన శాపం వల్ల లోకాలకి అనేక కష్టాలు వచ్చి పడుతున్నాయి. దయతో ఈ శాపాన్ని ఉపసంహరించి అందరినీ కాపాడు. బ్రతికి వచ్చిన విఘ్నేశ్వరుడిని ముద్దు పెట్టుకొని పార్వతి తృప్తిగా చెప్పింది. సరే, ఏ రోజున చంద్రుడు మా అబ్బాయి విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు మాత్రం చంద్రుణ్ణి చూడకూడదు. చూస్తే ఇలాంటి నీలాపనిందలు తప్పవు. మిగిలిన రోజుల్లో చూసినా ఏమీ కాదు. బ్రహ్మ ఇతర దేవతలు అది విని సంతోషించి తమ తమ స్థానాలకి వెళ్ళారు. అప్పటి నుంచి భాద్రపద మాస శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా ప్రజలు జాగ్రత్త పడుతూ అంతా సుఖంగా జీవించసాగారు. ఇలా కొంతకాలం గడిచింది. ఇప్పుడు శమంతకోపాఖ్యానం. ద్వాపరయుగం. ఓ రోజు శ్రీకృష్ణుడు ద్వారకకి తనని చూడవచ్చిన నారదుణ్ణి భక్తిగా పూజించాడు. ఇద్దరు అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. సాయం సంధ్యా సమయంలో నారదుడు లేచి సెలవు తీసుకుంటూ శ్రీకృష్ణుడితో చెప్పాడు. స్వామి, ఇవాళ భాద్రపద శుద్ధ చవితి. వినాయకుడి కారణంగా పార్వతీ శాపం వల్ల ఇవాళ చంద్రుణ్ణి చూడరాదు. చూస్తే నీలాపనిందలు తప్పవు. కాబట్టి వెళ్ళొస్తాను, సెలవివ్వండి. శ్రీకృష్ణుడు ఆ శాప విషయాలన్నీ వివరించి నారదుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. దాంతో శ్రీకృష్ణుడు ఆ రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదని పట్టణంలో చాటింపు వేయించాడు. పాలంటే ఇష్టం కల శ్రీకృష్ణుడు ఆ రాత్రి బయటికి వచ్చి తలెత్తి ఆకాశం వంక చూడకుండా గోశాలకి పోయి పాలు పితుకుతుంటే పాలగిన్నెలో చంద్రుని ప్రతిబింబం కనిపించింది. ఆహా, చూడకూడని దినాన చంద్రుణ్ణి చూశాను కదా, ఆ శాప ఫలితంగా నాకేం నీలాపనిందలు రానున్నాయో అనుకున్నాడాయన. ఇలా కొంతకాలం గడిచింది. శ్రీకృష్ణుడిని రాజ్యంలో సత్రాజిత్తు అనే అతను ఉండేవాడు. అతను సూర్యుణ్ణి పూజించి శమంతకమణిని సంపాదించాడు. తనతో రోజు శ్రీకృష్ణుణ్ణి చూడటానికి ద్వారకకి వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి తగిన మర్యాదలు చేశాక ఆ శమంతకమణి ప్రసక్తి రాగానే కృష్ణుడు దాన్ని తనకిమ్మని సూచించాడు. అమ్మో, ఇది రోజుకి 8 బారువులు బంగారాన్ని ఇస్తుంటుంది. ఇంత విలువైన మణిలా ఎలా ఇస్తాను? తిరస్కరించాడు సత్రాజిత్తు. సరే, నీ ఇష్టం అన్నాడు శ్రీకృష్ణుడు. మరి కొంతకాలం గడిచాక సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడ శమంతకమణిని మెల్లో ధరించి వేటాడానికి వెళ్ళాడు. ఓ సింహం ఆ మణిని చూసి అది మాంసం ముక్క అని పొరబడి ప్రసేనుడు మీదకు ఉరికి చంపేసింది. ఆ మణిని నోట కరుచుకొని వెళ్ళే ఆ సింహాన్ని ఒక మగ ఎలుగుబంటి చూసి చంపాడు. ఆ మణితో తన నివాస స్థలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆ మణిని ఆడుకోవడానికి ఇచ్చాడు. వేటకి వెళ్ళి తిరిగి రాని తమ్ముడి కోసం సత్రాజిత్తు అడవికి మనుషులని పంపితే మణిలేని అతని శరీరం వారికి కనిపించింది. వారంతా వెంటనే వచ్చి ఆ సంగతి చెప్పారు. సత్రాజిత్తు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి ఆ మణి దొంగలించాడని భావించి నగరమంతా చాటింపు వేయించాడు. ఈ సంగతి శ్రీకృష్ణుడికి తెలిసింది. భాద్రపద శుద్ధ చవితి నాడు తను పాలలో చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని చూడటం వల్ల వచ్చిన నీలాపనిందగా దాన్ని గుర్తించాడు. బంధుమిత్రులతో వెంటనే శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళి ప్రసేనుడు శవాన్ని, పక్కన ఉన్న సింహపు కాలి గుర్తులని చూశాడు. వాటిననుసరించి వెళ్తే అక్కడ చచ్చి పడి ఉన్న సింహాన్ని, పక్కన గల ఎలుగుబంటి పాదాలు గుర్తులని గమనించాడు. ఆ కాలి గుర్తులని అనుసరించి వెళ్తే అవి పర్వతంలోని గుహద్వారం దాకా వెళ్ళాయి. తన వెంట వచ్చిన వారికి
వారిని అక్కడే ఉండమని శ్రీకృష్ణుడు ఒంటరిగా ఆ గుహలోకి వెళ్ళాడు. గుహలోని ఊయలకి ఆట వస్తువుగా కట్టి ఉన్న శమంతకమణిని చూసి దాన్ని తీసుకుంటుండగా శ్రీకృష్ణుణ్ణి చూసిన జాంబవతి భయపడింది. నాన్న, ఎవరో వింత మనిషిలా మణిని తీసుకుంటున్నాడు చూడు అని గట్టిగా అరిచింది. జాంబవంతుడు కోపంతో వచ్చి శ్రీకృష్ణుని చూసి అతని పైబడి కోరలతో కొరుకుతూ గోళ్లతో గుచ్చుతూ చంపడానికి ప్రయత్నించాడు. శ్రీకృష్ణుడు ఆ ఎలుగుబంటిని కిందకి తోసి రాళ్లతోనూ వృక్షాలతోనూ పడి గుద్దిలతోనూ ఎదుర్కొన్నారు. అలా 28 రోజుల పాటు వారి మధ్య యుద్ధం సాగింది. క్రమేపీ జాంబవంతుడి బలం క్షీణించింది. దెబ్బలు తినడం వల్ల అతని దేహమంతా నొప్పులే. తన బలాన్ని క్షీణింపజేయగలిగింది రావణుని చంపిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు జాంబవంతుడు. వెంటనే శ్రీకృష్ణునికి నమస్కారం చేస్తూ భక్తితో కూడిన వినయంతో చెప్పాడు, దేవాదిదేవ, నువ్వు త్రేతాయుగంలో రావణుడు ఇతర దుష్ట రాక్షసులను చంపడానికి అవతరించిన శ్రీరామచంద్రుడు అని అర్థమయ్యింది. ఓసారి నువ్వు నా మీద ప్రేమతో ఏదైనా వరం కోరుకోమంటే బుద్ధిమాలి మీతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని ఉందని చెప్పాను. సమయం వచ్చినప్పుడు అది జరుగుతుందని నువ్వు చెప్పావు. అప్పటి నుంచి అనేక యుగాలుగా నీ నామాన్నే స్మరిస్తున్నాను. నా ఇంటికే వచ్చి నువ్వు నా కోరికని తీర్చావు. ధన్యుడిని. నా శరీరం అంతా నలిగి బాధపడుతుంది. నువ్వే నన్ను దయతో కాపాడు. శ్రీకృష్ణుడు జాంబవంతుడి వంక దయగా చూస్తూ తన చేత్తో అతని శరీరాన్ని ఓసారి నిమిరాడు. అంతే. జాంబవంతుడి బాధలన్నీ మాయం అయి పూర్వపు శరీరాన్ని పొందాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తను వచ్చిన పనిని జాంబవంతుడికి వివరించాడు. జాంబవంత, నేను శమంతకమణిని దొంగలించానని నా మీద అభియోగం వచ్చింది. నాకా మణినిచ్చి నేనా అపనిందని పోగొట్టుకునేలా చెయ్యి స్వామి. అలాగే. ఈ మనే కాక నా కూతురి జాంబవతిని కూడా నీ భార్యగా నీకు సమర్పిస్తున్నాను. దయచేసి స్వీకరించు కోరాడు జాంబవంతుడు. అలా జాంబవంతుడికి అల్లుడై కృష్ణుడు గుహలోంచి భార్యమణితో బయటకి వచ్చాడు. శ్రీకృష్ణుడికి ఏమైందో అని బయట ఆదుర్దగా వేచి ఉన్న వారంతా బాధపడుతున్నారు. అతన్ని చూడగానే వారంతా ఆనందంతో జయధ్వానాలు చేశారు. కృష్ణుడు అందరితో కలిసి తన నగరానికి వెళ్ళి సత్రాజిత్తుని పిలిచి శమంతకమణిని అతనికిచ్చి ఆ మణి ఎలా మాయమైందో వివరించాడు. అయ్యో, లేనిపోని నింద మీ మీద మోపి తప్పు చేశాను అని సత్రాజిత్తు బాధపడ్డాడు. తన తప్పిదానికి పరిహారంగా సత్రాజిత్తు తన కూతురు సత్యభామని శ్రీకృష్ణునికి భార్యగా ఆ శమంతకమణితో పాటు ఇచ్చాడు. కృష్ణుడు మణిని తిరస్కరించి సత్యభామని మాత్రం స్వీకరించాడు. ఓ శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామలకి వివాహం జరిగింది. ఆ వివాహానికి వచ్చిన దేవతలు మునులు శ్రీకృష్ణుడితో మొర పెట్టుకున్నారు. మహాత్మా, మీరు సమర్థులు కాబట్టి చవితిని చంద్రుణ్ణి చూడగా మీ మీద వచ్చిన అపనిందని తొలగించుకోగలిగారు. మాలాంటి అసమర్థులు మాటేమిటి? మీరే తగిన పరిష్కారం చెప్పాలి. కృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పాడు. మీరు ప్రతి ఏడు భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించి గణపతి పుట్టుక నుంచి ఈ శమంతకోపాఖ్యానం దాకా మొత్తం కథ విని లేదా చదివి అక్షింతలు తల మీద చల్లుకుంటే ఆ రాత్రి చంద్రుణ్ణి చూసిన ఎవరికి ఎలాంటి నీలాపనిందలు కలగవు. ఈ రోజు నుంచి వినాయకుడు విఘ్నాలకు అధిపతియే కాక గణాలకి కూడా అధిపతి అవుతాడు. కాబట్టి గజానుణ్ణి ఇక నుంచి విఘ్నేశ్వరుడు గణాధిపతి అనే పేర్లుతో కూడా పిలువబడతాడు అని అది విన్న అందరూ సంతోషించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు, మహర్షులు, మానవులు మొదలైన వారంతా తమ శక్తి కొలది వినాయకుడిని పూజించి ఈ కథ విని లేదా చదివి సుఖంగా ఉన్నారు. సూత మహాముని ఆ కథని శౌనకుడు ఇతర మునులకి చెప్పాక వారి దగ్గర సెలవు తీసుకొని తన నివాసస్థానానికి వెళ్ళాడు. ఓం విఘ్నేశ్వరాయ నమః. లోకంలోని సమస్త ప్రాణికోటికి శుభం కలుగుగాక. వినాయకుని వ్రతకల్పం సమాప్తం.